ఇద్దరు అలిగేషన్ చేసింది ఒకటే. ప్రజలు గ్రహించగలిగితే చాలు. రవి గారు మీరు మాట్లాడేది మాకు మాట్లాడేటప్పుడు కూడా మీరు కూడా మాకు తెలియటం లేదు. జగదీష్ గారు ఓకే ఒక్క తెలియదు కాబట్టి ఓకే ఓకే తెలియదు కాబట్టి ప్రసాద్ గారు ఒక నిమిషం. రవికిరణ్ గారు వైఎన్ఆర్ గారు ఒకరితో మాట్లాడదామంటే ప్రసాద్ గారు ఏం మాట్లాడతాం మరి స్టూడియోలో ప్రాబ్లం అనుకుంటా. అది వారి వాయిస్ క్లారిటీ రావట్లేదు ఒకటి. సరే ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఒక 2 నిమిషాలు. విశాఖపట్నం ప్రస్తావన వచ్చింది కాబట్టి జస్ట్ ఒక విషయం. ఏదైతే ఖతార్ లో మాజీ సైనికులు అక్కడ ఉరిశిక్ష విధించబడ్డారో వాళ్ళు 8 మంది ఒక ఆయన విశాఖపట్నం ఆయన సుగుణాకర్ రావు గారు వారందరూ ఈ రోజు విడుదలయ్యి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో ఢిల్లీ చేరుకున్న సందర్భంగా వాళ్ళ కుటుంబానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అందరికీ అభినందనలు శుభాకాంక్షలు. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ విషయానికి రాకముందు 2 ఏళ్ల క్రితం ఏదైతే కేరళ రాష్ట్రంలో హెచ్ఎల్ఎల్ కేర్ అనేటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఉంది. దాని డిస్ఇన్వెస్ట్మెంట్ లో కేంద్ర ప్రభుత్వం వెళ్ళింది. ఆ రోజు పినరయి విజయన్ గారి గవర్నమెంట్ మీరు ఇలాగా చేయొద్దు, ఇది మాకు ఇచ్చేయండి, మా స్టేట్ గవర్నమెంట్ మేము కొనుక్కుంటాము అన్నారు. అప్పుడు కేంద్ర ప్రభుత్వం డిఐపిఏఎం సంస్థ కేంద్ర ప్రభుత్వంలో డిస్ఇన్వెస్ట్మెంట్ సంస్థ కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది ఏంటంటే ఏదైతే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో ఆ బిడ్డింగ్ లో కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వం గాని ఈ 2 ప్రభుత్వాలు రన్ అవుతున్నటువంటి సంస్థలు కానీ ఎవరు పాల్గొనడానికి వీల్లేదు బై ప్రిన్సిపల్ ఇది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వాలే అంత ఆర్థికంగా బలంగా ఉంటే మీ చేత రన్ అవుతున్నటువంటి మీ రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్ని గాడిలో పెట్టుకోండి, ప్రాఫిట్స్ తెచ్చుకోండి, లేకపోతే మీరు మూతపడి చేసినటువంటి సంస్థల్ని తెరుచుకోండి. కోఆపరేటివ్ బ్యాంకులు కావచ్చు, లేకపోతే పాల కేంద్రాలు కావచ్చు, అనేక అమెరికా అవన్నీ తెచ్చుకోండి. మీకు రాష్ట్రంలో ఉన్న అప్పులు జీతాలు కూడా ఇచ్చుకునే పరిస్థితుల్లో మీరుండి అన్ని అప్పుల పాలు అయిపోయి ఇప్పుడు మేమే అదేదో కొంటామని బయలుదేరటం సమంజసం కాదు. ఇది దీన్ని మీరు నాశనం అవుతారు, దాన్ని నాశనం చేస్తారు. 2 ఏళ్ల క్రితమే కేంద్ర ప్రభుత్వం స్పష్టం చెప్పింది. సో ఈ రోజు మనం విశాఖ స్టీల్ ప్లాంట్ కొంటానంటే మొన్న పార్లమెంట్ లో 3 రోజుల క్రితం కూడా మంత్రి గారు చెప్పింది ఏంటంటే విశాఖ స్టీల్ ప్లాంట్ కి మన ఎంపీ గారు అడిగారు ఏదైతే గనుల గురించి. కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పారంటే గనుల విషయంలో మేము రాష్ట్ర ప్రభుత్వానికి, ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వానికి, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా పలు సందర్భాల్లో రిక్వెస్ట్ ఇవ్వడం జరిగింది క్యాపిటల్ మైన్స్ గురించి. అది వాళ్ళకి కేటాయిస్తూ రిక్వెస్ట్ లెటర్ రాష్ట్ర ప్రభుత్వాలే కేంద్రానికి పంపాలి, కేంద్రం డైరెక్ట్ గా ఎలకేట్ చేయటం కుదరదు. సో ఇప్పుడు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కానీ ఒరిస్సా నుంచి కానీ అప్రూవల్ రాలేదు అని ఒకటి. 2 చెప్పినవాడి. ఇంకో విషయం కూడా ఏం చెప్పారంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఇప్పుడు వరకు 33,000 కోట్ల రూపాయల వరకు అప్పులు ఉన్నాయి. ఓవరాల్ గా లైబిలిటీస్ అన్ని 33,000 కోట్ల రూపాయలు. ఆ లెటర్ కూడా ఉంది నా దగ్గర, రాజ్యసభలో నా దగ్గర ఉంది. నేను చెప్తాను దాని గురించి. మీరే మాట్లాడతారా? ఇంకా మేము ఎందుకు సార్, మీ టర్మ్ చెప్పండి. చెప్పడం జరిగింది. సరే మరి మాట్లాడండి. కాదు రవికిరణ్, మీరు దాంట్లో కాంట్రడిక్షన్ ఉంది. ఎందుకంటే ఒక ఎంపీ అడిగిన ప్రశ్న స్టేట్ గవర్నమెంట్ రిప్రజెంటేషన్ అన్నారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు బిఎఫ్ఆర్ రిఫరెన్స్ అన్న దగ్గర స్టేట్ గవర్నమెంట్ నుంచి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు డెలిగేషన్ తీసుకెళ్ళినప్పుడు ప్రధానమంత్రి హోదాలో ఎవరు మన వాజ్పేయి గారు దానికి ఓఎండిసి దీని నుంచి ముడి సరుకుని అలైన్ చేశారు. ఇవాళ మీకు ఇంకో విషయం చెప్తున్నాను. కేంద్ర ఇనుము శాఖ మంత్రి ఒరిస్సా నుంచి ఉండడం దగ్గర నుంచి దానికి అంబిగ్యూటీ స్టార్ట్. మీరు చెప్పిన అవి లాసెస్ ఫ్యాబ్రికేటెడ్. ఎందుకంటే నేను దానికి ఆడిటర్గా పనిచేశాను చెప్తున్నాను. అది లాసెస్ ఏంటంటే హ్యూజ్ ఎక్స్పాన్షన్కి వెళ్ళారు. మీకు ఇంకో విషయం చెప్తున్నాను. 34,684 కోట్లు ఆల్రెడీ దాన్ని డివిడెండ్ ఇచ్చారు. మరి కన్స్ట్రక్షన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 8,760 crores. విశాఖ స్టీల్ ప్లాంట్ పూర్తి స్థాయి సబ్జెక్ట్ మీద డిబేట్ కాదు ఇది. రాష్ట్ర ప్రభుత్వం కొనేస్తారంటే అది పాయింట్ అంతే. ఎన్నో చేసాం, మీరు నేను ఎన్నో చేసాం. ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కొనేది అది పూర్తిగా అవాస్తవం, అది అయ్యే పని కాదు. ఇది మభ్య పెడతాను విషయాన్ని చెప్తున్నాను అంతే. నేను అదే చెప్తున్నాను. నేను మీతో ఏకపిస్తున్నాను.